నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం టోల్గేట్ టెండర్ల వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఏడాది టోల్గేట్ టెండర్లను కేవలం 25 లక్షల రూపాయలకు మాత్రమే ఇవ్వటం వల్ల పంచాయతీ ఆదాయానికి గండిపడిందని గంగుల ఆరోపించారు. అదే టోల్గేట్ ను తమకు అప్పగిస్తే 40 నుండి 50 లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారుల నుండి కేవలం 100 రూపాయలు మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. అహోబిలం క్షేత్రం అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిందని, దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ క్షేత్రం మఠం పరిధిలో ఉండటం మంచిదేనని, అది ఎండోమెంట్స్ పరిధిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తే తమ పెత్తనం కొనసాగుతుందని భావిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసిన గంగుల, మఠం ఆధ్వర్యంలోనే అహోబిల క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత ముదురుతున్నాయి. స్థానిక శాసనసభ్యురాలు అఖిలప్రియ మాట్లాడుతూ అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనము ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడమే నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, ఆ రోజు హైకోర్టులో వేసిన తర్వాత, హైకోర్టులో 2021లో వాళ్ళకి ఫేవర్గా, మఠంకి ఫేవర్గా ఆర్డర్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. 2023లో ఇన్ ఫేవర్ ఆఫ్ మఠము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేయగలుగుతారు? దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏదో వైసీపీ వాళ్ళే ఇచ్చేసినట్టు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ వచ్చిన సమస్య గురించి మాట్లాడడంలే, అదేదో మఠం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా సమస్య వస్తుందన్నట్టు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా సింపుల్గా, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 2018, 19లో ఇదే కోకోనట్ టెండరు 54 లక్షలకు పోయింది, 19, 20లో 51 లక్షలకు పోయింది, 2021లో 48 లక్షలకు పోయింది, 21, 22లో 75 లక్షలు పోయింది, 22, 23, 24 వచ్చేసి వీళ్ళు టెంపుల్ వాళ్ళు సొంతంగా అమ్ముకున్నారు కోకోనట్స్. 24, 25లో ఈ టెండర్ 35 లక్షలు పోయింది, దాంట్లో 15 లక్షలు బ్యాలెన్స్ ఈ రోజుకి కూడా కట్టలే. 25, 26లో 35 లక్షలు పోయింది, మళ్ళీ ఈ రోజుకి ₹1 కట్టలే. ఈ రోజు టెంకాయ ఆ రోజు కంటే ఈ రోజు అంటే 50 లక్షలు వాడిన రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితే ఈరోజు 35 లక్షలకు వాడి 70 రూపాయలకు అమ్ముతున్నారు టెంకాయ. ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే కింద కమెంట్స్ చదవండి, ఒకసారి కమెంట్స్ చదవండి. ఈరోజు అదే టోల్గేట్ గురించి ఏదో 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటుంటే అది కూడా ఎమ్మెల్యే ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది ఎంతవరకు సబబు అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే టోల్గేట్ గురించి మాట్లాడితే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం టోల్గేట్ పెరుగుతూనే పోయింది. ఎప్పటి వరకు? 24 వరకు. 23, 24 కూడా 22, 23
2019, 20లో 15 లక్షలు పోయింది, 2020, 21లో 31 లక్షలు పోయింది, 2020, 22 కూడా అహోబిలంలో గత సంవత్సరం జరిగిన హ్యూమన్ ఎయిర్ టెండర్ గతంలో 2024 వరకు 2 కోట్ల రూపాయలు రీచ్ అయితే 24-25 టెండర్ లేదు, 25-26 టెండర్ ₹1,50,00,000 పాడి దాంట్లో 50 లక్షలు చెల్లించి ₹1,00,00,000 చెల్లించలేదు కాబట్టి మీరు పాడడానికి అర్హత లేదు అని చెప్తే దాని మీద వేరే వాళ్ళని టెండర్కి రానియకుండా మీకున్న వ్యవస్థలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ ఆఖరికి వాళ్ళు పోయి ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తే ఎస్పీ దగ్గర మిమ్మల్ని ఆ సీఏఓని అందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసి దాన్ని సానుకూలంగా ఇది చేయాలని చెప్పి ముందరికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసి అది కాలే. ఆఖరికి అతను ఎంట్రికలు ఎత్తుకపోయి ఇక్కడ నుంచి చెన్నైలో అమ్ముకున్నాడని మీరే చెప్తున్నారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలగడ్డలో? ఈరోజు టెండరు ఇన్నేళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మరి ఎందుకు ఇప్పుడు జరుపుకోలేక తీసుకుపోయి అహోబిలంలో ఉండాల్సిన ఎంటికలు తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాల్సి వచ్చింది? అంటే పాంప్లెట్ సాంగ్లో ఎంటికలు కూడా కొట్టేసినారు. అంటే అవి వదిలేసి తను చెన్నై పోతే ఈ ఎంటికలు కూడా కొట్టేస్తాడు, ఎవడో ఒకటి మీద పడి అది తీసుకొని పోయి చెన్నైలో అమ్ముకున్నాడు. ఇక్కడ ఇంకా టెండర్ పార్టిసిపేట్ చేయలేము, ఇవి అమ్మలేము, ఇవి ఇక్కడ వదిలేస్తే ఇవి కూడా దొంగల పాలు అయిపోతాయి, దేవునికి రావాల్సిన ఆ డబ్బులు కూడా రావాలని తీసుకుపోయి చెన్నైలో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఆలగడ్డని దిగజార్చారు. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. దేవుడికే ఇట్లాంటి పరిస్థితి ఇంకా ప్రజల గురించి ఎటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలకు ఎట్లాంటి పరిస్థితి ఉందో అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.